టాలీవుడ్ హీరో తేజ సజ్జా అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారటమే కాదు, హనుమాన్తో పాన్ ఇండియా స్టార్ కూడా అయ్యారు. అదే జోష్లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టాడు. ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న మూవీ మిరాయ్. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అటువంటి సినిమా నుంచి మూవీ టీం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. 2 నిమిషాల 58 సెకండ్ల నిడివిగల మిరాయ్ ట్రైలర్ అదిరిపోయే సినిమాటిక్ విజువల్స్ తో భారీ స్థాయిలో ఉంది. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం అంటూ మనోజ్ ఎంట్రీ ఇంటెన్స్ పెంచుతుంది. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తమని జగపతి బాబు చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తుంది. ట్రైలర్ చివర్లో నేను చేయగలని నన్ను చూడని లోకం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మింది, ఇక నేను నమ్మటమే మిగిలింది, అహం రణసిద్ధం, జైత్రేయ ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్ అని హీరో తేజ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. తేజ సజ్జా మంచు మనోజ్ ఒకరికొకరు ఢీ అంటే ఢీ అనేలా విధ్వంసం సృష్టించారు. తేజ చేతిలో ఓ స్పెషల్ పవర్ తో కూడిన స్టిక్ ఉంటే మనోజ్ చేతిలో పదునైన ఖడ్గం క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇవే సినిమా నేపథ్యాన్ని కూడా వివరించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, కెమెరా వర్క్ ప్రత్యేకంగా నిలిచాయి. ఇది థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించేలా విజువల్స్ అదిరిపోయాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గౌరహరి అందించిన మ్యూజిక్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పించడం కన్ఫర్మ్ అనేలా ఉంది. ఇప్పటికే మిరాయ్ టీజర్ రిలీజ్ అయి భారీ హైప్ పెంచింది. ఈ క్రమంలో లేటెస్ట్ ట్రైలర్ ఎలాంటి బీభత్సం సృష్టించనుందో ఆసక్తి నెలకొంది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ గౌరహరి సంగీతం అందిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా అందించడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేశాడు. కార్తీక్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేశాడు. అందులో సూర్య వర్సెస్ సూర్య, ప్రేమం, చిత్రలహరి, కృష్ణార్జున యుద్ధం, నిన్ను కోరి, ఎక్స్ప్రెస్ రాజా, కార్తికేయ వంటి సినిమాలున్నాయి.